ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసుప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభువారి పరిశుద్ధమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామంలో మీ నివాస స్థలమైన తేజో మహిమ నిలిచినటువంటి పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను స్తుతించడానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మరి ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరోసారి ఈ యొక్క ఉదయకాలం మా అనుదిన జీవాహారమైన నీ వాక్యము మీరే మాకు ప్రసాదించండి. నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగుతున్నది కనుక చీకటి గల చోటును ఆయన వెలిగించేది నీ వాక్యం, చీకటిని తొలగించేది నీ వాక్యం. నాయన మరి చీకటి అనగా పాపము, శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, వ్యాధులు, శోధనలు ఇవన్నిటినీ కూడా పారద్రోలి సంతోషమిచ్చే నీ వాక్యం మీరే మాకు ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా యొల్ల మందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా యొల్ల మందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే గాంచలేదు వెలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు వెలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొంద బలమొందెదన్. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొంద బలమొందెదన్. ప్రభువుతో లోకము జయించెదన్, ఆయనతో జీవించెదన్. ప్రభువుతో లోకము జయించెదన్, ఆయనతో జీవించెదన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలను పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలను పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్, నూతన జీవము సగెన్. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్, నూతన జీవము సగెన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి
ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యోబు గ్రంథము 11వ అధ్యాయము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడివై నువ్వు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. జోపరు అనేటువంటి ఆయన యోబుతో ఈ మాటలు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరుస్తావు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపం చేసుకునేది. నిశ్చయముగా నీ దుర్దశను మర్చిపోయి నీవు దీవించబడాలి అంటే మరి నువ్వేం చేయాలి? మనం ఏం చేయాలి అంటే మొదటిగా మనం చూస్తూ ఉన్నాం 13వ వచనంలో, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల అనగా ఈ మాట మనకి ఏం చూపిస్తూ ఉందంటే నిజమైన పశ్చాత్తాపం. ప్రతి మనిషి కూడా వారి పాపం విషయమై నిజమైన పశ్చాత్తాపము, దైవచిత్తానుసారమైన మారు మనసు, రక్షణార్థమైన మరి కార్యమును జరిగిస్తూ కనుక నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉండాలి. నీ దరిద్ర దశ, నీ దుర్దశను నువ్వు మర్చిపోయి నిన్ను దేవుడు ఆస్వాదించాలి, దీవించాలి అంటే మొదటిగా నీలో నీ పాపం విషయమై నిజమైన పశ్చాత్తాపము కలిగి ఉండాలి. నేను పాపిని, నేను దేవునికి విరోధముగా, ఒకరికి విరోధంగా ఎన్నో నేను పాపములు చేసి ఉన్నాను అని నువ్వు పాపం విషయమై పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపములను క్షమించి మనలను దేవుడు ఆస్వాదిస్తాడు. కాబట్టి నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల. కాబట్టి మానవుని యొక్క మనస్సు మోసపోయినది, మానవుని యొక్క మనస్సు చెడిపోయినది. ఇలాంటి చెడిపోయిన మనస్సును బాగు చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నీ మనసు ఎలాగున్నది? నీ మనసులో ఏమున్నది? కాబట్టి నీ మనసుని బాగు చేసేది దేవుడే. కాబట్టి నీ మనసు తిన్నగా నిలిపిన ఎడల. రెండవదిగా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఈ చేతులు ఆయన వైపు చాపుట అనేది నిజమైన ప్రార్థనకి గుర్తుగా ఉంది. ఎవరైతే నిజముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు వారిని ఆస్వాదిస్తాడు. నిజమైన ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో చేతులు చాపుట ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఎవరైతే నిజముగా దేవునితో ప్రతిదినము ప్రార్థించి మరి జీవిస్తారో వారు దీవించబడతారు. నిశ్చయముగా నువ్వు దుర్దశను మర్చిపోతావు. కాబట్టి ప్రార్థించే జీవితం ఉండాలి. మూడవదిగా పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదు. మూడవది పవిత్రత. నిశ్చయముగా నీ చేతిలో ఉన్న పాపమును విడిచిపెట్టి నీ గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గమును కొట్టివేసి ఉన్నట్లయితే నీకు సంతోషము, ఆశీర్వాదము కలుగుతుంది. కాబట్టి నీ చేతిలో పాపం ఉంచుకొని నీ గుడారంలో దుర్మార్గం ఉంచుకొని దేవుణ్ణి దీవించమంటే ఎలా దీవిస్తాడు? ఎలాగా ఆస్వాదిస్తాడు? కాబట్టి నువ్వు రక్షింపనేరుకున్నట్లుగా మరియు నీవు ఆస్వాదించబడినేరుకున్నట్లుగా నీ పాపమే అడ్డుగా ఉంది. అందుకని దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పవిత్రంగా ఉండాలి.
పవిత్రత లేకుండా దీవించబడలేం. కాబట్టి నీ చేతిలో ఉన్న పాపమును, నీ హృదయంలో ఉన్న పాపమును, నీ శరీరంలో ఉన్న పాపమును తీసివేసుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి పాపము తీసివేసుకుంటే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నిత్యముగా నీ దుర్దశను మర్చిపోయి దేవుడు నిన్ను ఆస్వాదించాలి అంటే మొదటిగా మీ పాపం విషయమై నిజమైన పశ్చాత్తాపం, ఒప్పుకోలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. రెండవది నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెడితే దేవుడు వారికి సహాయం చేస్తాడు. మూడవదిగా పవిత్రత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి పాపం విడిచిపెట్టకుండా మరి జీవిస్తే నువ్వు దీవించబడలేవు. కాబట్టి నేడే అనుకూల సమయం, పాపం విడిచి రండని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వస్తే దేవుడిని ఆస్వాదిస్తాడు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఈ ఉదయకాలము నిశ్చయముగా మా దుర్దశను మర్చిపోయి మేము నీ యందు ఆనందించాలి, దీవించబడాలంటే నిజమైన పశ్చాత్తాపము, నిజమైన ప్రార్థన, పరిశుద్ధత కలిగి ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మూడు కూడా ప్రతి ఒక్కరికి దయచేయండి. అప్పుడే నువ్వు వారిని ఆస్వాదించే దేవుడు, దీవించేవాడు. విధంగా మా దేశము, రాష్ట్రము కొరకు, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థిస్తున్నాను. రోగులను స్వస్థపరచండి నాయన. సమస్యలో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయం, చదువుకుంటున్న వారికి, హాస్టల్లో ఉంటున్న వాళ్ళకి సహాయం చేయండి. ఆయా బిజినెస్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. అనారోగ్య స్థితిలో ఉన్న వారికి, గర్భిణీ స్త్రీలు, చనిబడి తల్లులు దీవించండి. నీ రాకడ కొరకే సిద్ధపరచుకోమని, ఈ రోజంతా నడిపించమని, ప్రతిదిన కీళ్ళు, అపాయాలు, ప్రమాదాలు తప్పించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ రోజంతా మనకందరికీ తోడయండి, కాపాడును గాక. ఆమేన్.